ఈరోజు ఒక పాపులర్ న్యూస్ పేపర్లో కేసీఆర్ గారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుకుంటూ ఇక నా ఓపిక నశించిపోయింది, చాలా కాలం చూశా, ఇక అసెంబ్లీకి వస్తా, కాంగ్రెస్ను ఎండగడతా, ఇప్పటికే చాలా సమయం ఇచ్చా అని చెప్తూ ఉన్నాడని చెప్పి ముఖ్యంగా న్యూస్ పేపర్లలో హెడ్లైన్స్ వచ్చినాయి. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మా కాంగ్రెస్ కార్యవర్గాలు అందరం కూడా కేసీఆర్ గారి రాక కోసం మేము వేచి ఉన్నాం. కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండి చాలా అనుభవజ్ఞులు. ఇక అనుభవాల గురించి మళ్ళీ తర్వాత చెప్తా, ఆయనకున్న అనుభవాల గురించి. మీ అందరికీ తెలుసు, ఆయన 70 నుంచి 80 వేల పుస్తకాలు చదివి ఎంతో అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. నాకు తెలిసి భారతదేశంలో అన్ని పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి ఉండనే ఉండడు. కాకపోతే అప్పట్లో ఆయన అన్ని పుస్తకాలు చదివిన విషయము గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి తెలియక ఆయన గురించి రాయలేదు కావచ్చు వాళ్ళు. సో కేసీఆర్ గారు ఈరోజు ఇక వస్తా, 10 లక్షల మందితోటి మీటింగ్ పెడతా, కాంగ్రెస్ పాలన ఎండగట్టాల్సిన అవసరం లేదండి కేసీఆర్ గారు. మీరు రెగ్యులర్గా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మీరు కూర్చుంటే చాలు, సగం సమస్యలు పరిష్కారం అవుతాయి రాష్ట్రానికి. మీరు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఆడ కూర్చుంటే 7 లక్షల కోట్లు ఎందుకు అప్పయిందో కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే మీరున్నప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే మీరే కదా 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ అప్పులపాలైన రాష్ట్రాన్ని మీ చేతుల మీదుగా అప్పులపాలు చేశారు. కాబట్టి మీరు వస్తేనే దాని లెక్కలు బయటపడతాయి. మీరు వస్తేనే మాకు సంవత్సరంన్నర పాలనలో మాకు ఏమన్నా తెలియని విషయాలు ఉంటే మీరు చెప్తారు. గత పాలనలో మీరు చేసిన తప్పులు మీరు చూసిరు కాబట్టి ఇప్పుడన్నా తప్పులు చేయకుండా మమ్మల్ని ఏమన్నా డైరెక్షన్లో పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాక అధికారం కోల్పోతాము అన్న ఆలోచన మీకు లేకుండే. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా మీరు జనాలు మమ్మల్ని అధికారంలో నుంచి తరిమేసిర్రు అన్న ఫీలింగ్లో లేరు. జనాలు మాకు వ్యతిరేకంగా ఓటు వెయ్యడం వల్లనే మేము ఓడిపోయినామన్న ఆలోచన లేరు. మీరు ఏ ఆలోచనలు అంటే జనాలు తప్పు చేసిర్రు నాకు ఓటేయక ఇప్పుడు జనాలు అనుభవిస్తుర్రు అనే ఫీలింగ్లు ఉన్నారు మీరు. అంటే ప్రజాస్వామ్యంలో మీ ఆలోచన ఎంత గొప్పదో, మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్న తర్వాత 3వ సారి మీరు అధికారంలోకి దిగితే ఎందుకు దిగినామని ఇంత మటుకు మేమేమనుకున్నామో, మీరు ఫామ్ హౌస్లో ఉండి మీరు గత 10 సంవత్సరాల మీ పాలన మీద మీరు తర్జన భర్జన చేసుకొని అసలు ఎందుకు చేసినాము, తప్పులు ఏం చేసినాము, మంచి ఏం చేసినాము, ప్రజలు ఎందుకు మనల్ని మళ్ళీ 3వ సారి గెలిపించలేదని ఆలోచించి ఒక మంచి ఋషిగా మారి మీరు వస్తారనుకుంటే మీ మాటలు ఈరోజు చూస్తే ఆ పేపర్లా ఏమనిపించిందని మీరు మారేటట్టుగా కనపడతలేదు. మీరు చెప్పేది నిజమే అయితే ఇవాళ ఎన్నికలు పెట్టినా 100 సీట్లు వస్తాయి, కాంగ్రెస్ పార్టీ పాలన తరిమి కొడతారని మీరు మళ్ళీ ఏదో చెప్పినట్టు నిన్న ఫామ్ హౌస్లో. నేను ఒకటే చెప్తున్నా, మీరు మాటలకే అంకితము. ఒకవేళ నిజంగా మీకు ఈ మాటలు అప్పుడప్పుడు ఫామ్ హౌస్లోకి వెళ్ళి లీకులు ఇచ్చి, అది కూడా అన్ని పేపర్లో రాలే, ఫామ్ హౌస్లోకి వెళ్ళి లీకులు ఇచ్చి మీ కార్యకర్తలను ఉత్తేజపరిచేటువంటి ప్రయత్నం చేసుకుంటే తప్పులేదు. ఎందుకంటే అది మీ పార్టీ, మీ వ్యవహారం, మీ ఇంట్రెస్ట్. కానీ మీకు చిత్తశుద్ధి ఉండి మీరు చెప్పింది వాస్తవమే అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలోనే మీరు క్యాండిడేట్ పెట్టేటోళ్ళు. గత సంవత్సరం నుంచి ఏ ఎన్నికలన్నా మీరు పాల్గొనే ఎన్నికలలో గుండుసున్నా, మిగతాయి పాల్గొనే పరిస్థితే లేదు. కానీ మీరు ఇంకా ఫామ్ హౌస్లో కూర్చొని పొంకనాలు మాత్రం కొడుతుర్రు. మీరు డెఫినెట్గా మేము ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని, మీరు రావాలి, అసెంబ్లీలో కూర్చోవాలి. 7 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పయింది.
మీ హయాంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు 30,000 కోట్ల బిల్లులు మీరు చెల్లించని బిల్లులు మేము చెల్లించే ప్రయత్నాలనే ఈరోజు మేము మాకున్నటువంటి పరిస్థితులు మీరు చూస్తున్నారు. వీళ్ళ హయాంలో ఇష్టం ఉన్నట్టు దోసుకుందే కాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏదైతే వీళ్ళు మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితి కూడా వాస్తవంగా మాది కాదు, తప్పులవి. వాళ్ళ తప్పుల్ని ఇంకా మేము మోస్తూనే ఉన్నాం, ఆ తప్పుల్ని కరెక్ట్ చేసే ప్రయత్నమే చేస్తున్నాం. ఈరోజు మా మంత్రులు కానీ, మా ముఖ్యమంత్రి, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ, మా మంత్రులు కానీ ఎవరైనా 24 గంటలు ఒకే పని మీద ఉన్నారు. ఈరోజు పొద్దున కూడా చూస్తే మేము మా మంత్రులు 3 మంత్రులు కలిసి మేము 9ంటికి అలా ఎయిర్పోర్ట్లో రైల్వే మినిస్టర్ గారు వస్తే కలవడానికి వెళ్ళాం. 9ంటికి మన రాష్ట్రానికి రైల్వేలో ఉన్నటువంటి పెండింగ్ పనులను కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో చిత్తశుద్ధి. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం చూడండి మీరు. అటు పోతే ముఖ్యమంత్రి గారు వీలైనంత మటుకు రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. ప్రతిసారి వీళ్ళు 30 సార్లు ఢిల్లీకి ఎందుకు వెళ్ళడం, మీరు చేసిన కర్మల వల్ల మేము పోయి అక్కడ బతలాడుకోవాల్సి వస్తుంది. ప్రతిసారి అక్కడికి పోయినప్పుడల్లా మంత్రులకు పోయి రిప్రజెంటేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు చేసిన అప్పులు 12% అప్పు ఏ రాష్ట్రం అన్నా చేస్తుందా? ఇండివిడువల్ కార్ లోన్ తీసుకుంటేనే 12% తీసుకునే పరిస్థితి లేదు. మీరు రాష్ట్రంలో కొన్ని కార్పొరేషన్లకు 12% అప్పులు చేస్తే మేము ఆ 12% అప్పులను వీలైతే వేరే బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేసి లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చి ఇవి సర్దిద్ది నెలకు 6-7 వేల రూపాయలు మిత్తిలే కట్టాల్సి వస్తుంది. వీలైతే ఒక 2-3 వేల కోట్లు నెలకు మిత్తిలన్నా తగ్గిద్దామన్న ఉపాయంతో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఎందుకు 10 సార్లు పోవాల్సి వస్తుందంటే. ఇవాళ మేము పొద్దున పోయి అక్కడ మంత్రి గారిని కలిసి ముఖ్యంగా కాజీపేట రైల్వే డివిజన్ కోసం కానీ, ఇప్పుడున్నటువంటి లైన్స్ ఏదైతే ఆల్రెడీ మనం కొత్త రైల్ లైన్స్ కావాలని, రూట్లు కావాలని అడిగిన విషయంలో కానీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కానీ, రైల్ అండర్ బ్రిడ్జ్లు, రైల్ ఓవర్ బ్రిడ్జ్లు, చాలా ట్రాఫిక్ అక్కడక్కడ పాత రైల్వే స్టేషన్లు అయినాయి. అక్కడ ఎక్కువ మూవ్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ కావడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయి కొన్ని ఊర్లలో. అక్కడ ఫ్లైఓవర్స్, రైల్వే ఫ్లైఓవర్స్ కానీ వీటి కోసం ఇలా రిప్రజెంటేషన్స్ అన్ని ఇచ్చే పరిస్థితి చేసినాం. ఈరోజు మధ్యాహ్నం కూడా ముఖ్యంగా మొట్టమొదటిసారిగా మా ఎంపీలందరినీ, అంటే రాష్ట్రంలో ఉన్న 17 మంది ఎంపీలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, రాష్ట్రంలో ఉన్న 17 మంది ఎంపీలకు ఈరోజు మా ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు ఒక మీటింగ్కి ఎందుకు పిలిచిర్రంటే, గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు, తెలంగాణలో రావాల్సినటువంటి ప్రాజెక్టులు, తెలంగాణలో జరగాల్సినటువంటి పనులు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు గ్రాంట్స్ కోసం రేపటి నుంచి పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది అని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు పొద్దున ఈ ఎంపీలందరినీ పిలవడం జరిగింది. ఈ ఎంపీలందరినీ పిలిచి మా అందరికీ కూడా తర్వాత నేను ముఖ్యంగా ఇవన్నీ గవర్నమెంట్ ప్రపోజల్స్ మీకు దగ్గర ఒక 160-170 రిప్రజెంటేషన్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ కి. ఈ బుక్ ఒకటి అందరు ఎంపీలకు ఇచ్చారు. ఓవరాల్ గా ఎన్నిసార్లు మనము గత సంవత్సరాల పాలనలో సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్ ని ఏ శాఖ నుంచి మనకు రావాల్సిన నిధులు, అంటే ముఖ్యమైన అంశాలు చెప్తా మీకు. RRR, మెట్రో, మూసీ రీజనరేషన్, ఎస్పెషల్లీ గోదావరి నీళ్లు తీసుకొచ్చి మల్లన్న సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్ లో కలపాలన్న 20 TMCల నీళ్లు, దానికి సంబంధించింది. తర్వాత అంతకుముందు విభజన హామీలో మనకు రావాల్సినటువంటి అంశాలు, అన్ని అంశాలకు క్రోడీకరించి ఈరోజు ఒక బుక్కే కాకుండా ఒక ప్రజెంటేషన్ కూడా, ఇది కూడా మీకు పంపిస్తాం మీడియా వాళ్ళందరికీ. ఈ ప్రజెంటేషన్ కూడా ఈరోజు ప్రతి పాయింట్ అంటే 28 అంశాల మీద ప్రజెంటేషన్ ఇచ్చారు. 28 అంశాల మీద అప్రూవల్ ఆఫ్ ఎంటైర్ రీజనల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సెమీ కండక్టర్ మిషన్స్, IPS క్యాడర్ రివ్యూ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఈరోజు తెలంగాణ ప్రజలకు. మంచి అంశం చెప్పారు ఈరోజు. అందరు వస్తే అందరికి అర్థమైంది. ఒక కొత్త ఎంపీగా నాకు అర్థమైంది ఏంటంటే, IPS క్యాడర్ రివ్యూ ఏదైతుందో 2016 అయింది మన రాష్ట్రంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు IPS ఈరోజు మన రాష్ట్ర జనాభా ప్రకారం కేరళ, అస్సాం, పంజాబ్ మనకంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రంలో, మనకంటే విస్తీర్ణం కూడా తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలలో మనకంటే
మనకు 70 మంది ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళకి 95-100 మంది ఉన్నారు. అంటే మనకంటే 25% ఎక్కువ ఐపీఎస్ ఆఫీసర్లను ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది ఒక చిన్న ఎగ్జాంపులే. అట్లా చూసుకుంటే బట్టి 28 అంశాలలో కూడా మనం ఈరోజు వెనుకబడి ఉన్నాం. మేము ముఖ్యంగా ఈరోజు రివ్యూలో మేము కూడా అడిగినాం చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ని, అవునండి 28 అంశాలు మనం ఎన్నుకున్నాం కదా, ఈ 28 అంశాల విషయంలో ఏ అంశము పక్క రాష్ట్రానికి, నార్త్ ఇండియన్ రాష్ట్రాలకు కానీ, పక్క రాష్ట్రం గుజరాత్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, ఈ రాష్ట్రంలో ఈ అంశాలు మీరు మెట్రో గురించే చెప్తా. గత 10 సంవత్సరాల నుంచి మెట్రో 1 కిలోమీటర్ కూడా కొత్తగా మనం ప్రతిపాదనలు తీసుకోలేదు, మనకి ఇయ్యలేదు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాం. మన బీజేపీ అన్ని రాష్ట్రాలలో మెట్రోను ముందందుకు తీసుకుపోయింది. మన దగ్గర మెట్రోను టోటల్గా ఒక్క నయా పైసా ఇవ్వకుండా మనం వెనకబడే ప్రయత్నం చేసిన మెట్రో విషయంలో. కాబట్టి ఈ 28 అంశాలు కూడా మేము మీ మీడియా మిత్రులందరికీ ఇప్పుడు ఫార్వర్డ్ చేస్తా, తెప్పించుకున్నా నేను ఇది, ఎందుకంటే ఇది హార్డ్ కాపీ ఉంది మాకు. ముఖ్యంగా మేము పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో మాట్లాడాలంటే ఈ 28కి సంబంధించిన అంశాలు మాట్లాడితే చాలు. తెలంగాణ ప్రజలు మమ్మల్ని గెలిపించి మమ్మల్ని పార్లమెంట్కు పంపించినందుకు ఈరోజు మాకు కరెక్ట్ కంటెంట్ ఇచ్చారు. ఈ కంటెంట్ లేని అంశాలంటే ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారు, ఎన్నిసార్లు గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఎందుకు బీజేపీ ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతుంది? ఎందుకు బీజేపీ ఒక ఇన్ని అంశాలల్లో తెలంగాణను ఎందుకు, తెలంగాణకి ఇచ్చిన మాట ఎందుకు కట్టుబడి ఉంటలేదన్న విషయాన్ని ఈరోజు మనం చర్చ చేసుకుందామని చెప్పి ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన రాజ్యసభ ఎంపీలను, ఇటు బీజేపీకి సంబంధించిన లోక్సభ ఎంపీలను, ఇటు మీ ఎంఐఎం నుంచి ఓవైసీ గారు వచ్చారు, అందరం కూడా కలిసి మాట్లాడుకొని రేపు 10వ తారీఖు నుంచి 0 అవర్ ఉంటుంది, మాకు క్వశ్చన్ అవర్ ఉంటుంది, 377 ఉంటుంది, అడ్జర్న్మెంట్ ఉంటుంది. ఎక్కడ సెలెక్ట్ కాకున్న ప్రశ్నలు పట్టుదల ఉంటే స్పీకర్ని బట్లాడుకొని ఆ ప్రశ్నకు ఈ సబ్జెక్ట్ కి సంబంధించిన ఏ మెంబర్ అన్న ప్రశ్న అడిగినప్పుడు దానికి సప్లిమెంటరీ కూడా అడిగే అవకాశం ఉంటుంది మాకు. ఇవే కాకుండా అందరం ఎంపీలం కలిసి ఏకదాటిగా మనం అందరం ఒక్కటే, మన రాష్ట్రం నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎంపీలైనా, బీజేపీ ఎంపీలైనా, ఏ ఎంపీలైనా ఇవాళ మనకు ఒకటే డెవలప్మెంట్ అనే అంశం. రాజకీయాలు అయిపోయినాయి, ఎన్నికలు అయిపోయినాయి, గెలిచినాం. మీరు 8 మంది గెలిచిరు, మేము 8 మంది గెలిచినాం, ఓవైసీ గారు గెలిచిరు, 17 మంది ఉన్నాం, రాజ్యసభ ఎంపీలు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి కూడా. అందరం కలిసి కనుక మనం ఈ మంత్రులందరినీ కలిస్తే డెఫినెట్ గా ప్రెజర్ బిల్డప్ అయ్యి ఇమీడియట్ గా మనకు దీంట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా పరిష్కరించే దిశగా వస్తుంది.